ఎగవేతకు ఎన్నో దారులు, ఆదాయం ఉన్నా పన్ను కట్టరు, లెక్క చూపకుండా తప్పించుకుంటారు. ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పేరుతో తెలివిగా ఎగనామం. మనోళ్ళు సంపాదించుకోవడంలోనే కాదు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడంలోనూ ముందుంటారు. ఈ పన్నులు గిన్నులు జాంతానాయి అంటూ వచ్చిన ఆదాయాన్ని పూర్తిగా కాకుండా తక్కువగా లెక్కల్లో చూపుతుంటారు. బడా వ్యాపారవేత్తల నుంచి సామాన్యుల వరకు ఇదే దారి. చట్టాల్లో ఉన్న లొసుగులను ఆసరగా చేసుకొని తెలివిగా ఎగనామం పెడుతుంటారు. కానీ తప్పుడు లెక్కలు చూపి పన్ను ఎగొడితే ఏ శిక్షలు పడతాయో తెలుసా అంటూ ఒక వార్తను వేసుకొచ్చింది. నిజంగా మన తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ దేశం కూడా, యావత్ దేశంలో ఉన్నటువంటి బడా ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో, వ్యాపారవేత్తలు ఉన్నారో, వీళ్ళందరూ వాళ్ళకు వచ్చే ఆదాయం ఒక రకంగా ఉంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలలో చూపించేటువంటి ఆదాయం ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలోని పేద ప్రజలకు, అదే ఈ దేశ సర్కారు నడవడానికి కావలసినటువంటి ఆదాయాన్ని వాళ్ళు తక్కువ చూయించి, అంటే వీళ్ళు కట్టే పన్నును తక్కువ చూయించి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇందులో ఈ చట్టాలలో ఉన్నటువంటి లొసుగులను వాళ్ళు ఉపయోగించుకొని ఈ రకమైనటువంటి కార్యక్రమానికి ముందు సాగుతూ ఉన్నారు. వీళ్ళకు అడ్డుకట్ట వేయాలి అంటే నిజంగా రాజ్యాంగం అమలైతే, ఈ చట్టాలలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకొని రాజ్యాంగం ముందుకు సాగితే ఇంకా పేదోడు అనేటోడు ఉండడు అనేసి ఈ వార్త చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు కడతానికి ఇబ్బంది కానీ కూలగొడటానికి ఏమి ఇబ్బంది? అంతే. అదే ఇప్పుడు ఎన్నో దారులు ఉన్నాయి ఎగ్గొడటానికి. ఇప్పుడు ఇదంతా సంపాదన ఆదాయినా కూడా నా పేరు మీద ఉండదు, బీనామీల పేర్లు నుండి కొంత దొంగలు అదే పనులు ఉన్నారు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టే పనులు చాలా ఉన్నాయి. దీనికి ఒక స్పష్టమైనటువంటి అది రావాలి. అది కాదు, గమ్మత్ ముచ్చట ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు వీళ్ళంతా దొంగనా కొడుకులు. వీళ్ళ పేర్ల మీద కార్లు ఉన్నాయి, వీళ్ళ పేరు మీద ఇల్లు ఉండదు, వీళ్ళ పేరు మీద వాడు లాస్ట్కు వాడు సొంతంగా ఉపయోగించుకునేది ఏది ఉండదు వాడి పేరు మీద. అన్ని మంది పేర్ల మీద ఏమన్నా అంటే వాడు నాకు ఆ పైసలు ఇచ్చిండు, వీడు ఇది ఇచ్చిండు, వాడు అది ఇచ్చిండు, ఇదే ముచ్చటి. అద్దె కిరాయికుంటున్నా దొంగనా కొడుకులు మారురా, మీ వల్లనే ఇదంతా.